హాయ్ హలో నమస్తే, నేను మీ రవలి. వెల్కమ్ టు విలేజ్ కిచెన్. ఈరోజు మా అమ్మ ఏం స్పెషల్ చేస్తుందో అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఈ వారం స్పెషల్ ఏంటి? అటుకుల పాయసం. వావ్, అటుకుల పాయసం. మరి అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పాలు, అటుకులు, ఒక కప్పు చక్కెర, నెయ్యి, ఎండి ద్రాక్షలు, ఇలాచీలు, పచ్చి కొబ్బరి, నెయ్యి పోసుకుందాం. వేయాలి, అవి వేసుకుందాం. అవేంటి అప్ప? బాదం పచ్చి కొబ్బరి ఇరుసుగా వేసుకోవాలి. దొరకర తీసుకుంటే బాగుంటుంది. అయిపోయింది. తర్వాత అటుకులు వేపుకుందాం. కప్పు సరిపోద్దా? ఇంకో కప్పు ఇవ్వాలా? సరిపోతుంది అనుకుంటాను. కొద్దిగా మరిగించిన పాలు ఎంత బాగుంది. కొంచెం నీళ్ళు పోయి అందులో పోయి ఎట్లా అని అందులో ఇంకా పోయి ఇంకా వాటర్ పడుతుందా? చాలు. చక్కెర కప్పు వేస్తా ఉంటాను.
ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసుకుందామా? ఇది పాయసం సుధా అయిపోయింది రెడీ. ఎక్కువైనాయేమో. ఏం కాదు, సూపర్ ఉంటుంది. ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఇవి ఎప్పుడే కానీ దింపటం ఇంకాసేపు ఉడకాలా అమ్మా? అయిపోయిందిరా. అయిపోయిందా? అయిపోయింది. ఇంత తొందరగా అయిపోయింది. వావ్! మీరు కూడా ఇంట్లో ఇలా అటుకుల పాయసం తయారు చేసుకోండి. చాలా తక్కువ టైంలోనే తొందరగా రెడీ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకేంటి మరి నేను చేసే పాయసం చూడండి. మరి అలాగే ఇలా ఇష్టపోతా. ఇది వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ పాయసాన్ని ఇలా పోసుకుందాం. ఇందులో తీసుకుందాం. వేడి వేడిగా అటుకుల పాయసం తయారైంది. మరి దాన్ని ఇంకొంచెం డెకరేషన్ చేద్దాం. పట్టుకో 2-3. ఓకే, రెడీ అయిపోయింది అటుకుల పాయసం. వావ్! అటుకుల పాయసం రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉంది. మరి తినేసి టేస్ట్ ఏంటో చెప్పానా? ఓకే, టేస్ట్ వేడి వేడిగా ఉంది అటుకుల పాయసం. ఓకే, టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉంది. సూపర్గా ఉందమ్మా. చాలా బాగా చేసావు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా కొట్టండి. బాయ్.